ప్రభు మన మీద ఉదయిస్తుంటున్నాడు. ఆయన యొక్క సన్నిధి మన మీద ఉదయిస్తుంది. ఎప్పుడైతే ఆయన ఉదయిస్తుంటున్నాడో నీకు దీర్ఘాయుషు ప్రభు ఇస్తుంటున్నాడు. ఎప్పుడైతే ఆయన నీ మీద ఉదయిస్తుంటున్నాడో, ఆ నీతి సూర్యుడు నీ మీద ఎప్పుడైతే ఉదయిస్తున్నాడో నీకు సమస్తమైన చూసుకుంటున్నాడు. నీకు సంపూర్ణమైనటువంటి కృపను ఆయన దయచేస్తున్నాడు. అంతేకాకుండా ఇక ముందుకెళ్ళినట్లయితే వర్షం వలె ఆయన మన యొద్దకు వస్తున్నాడు. అంతేకాకుండా కింద చూస్తున్నాం, కడవరి వర్షం వలె, తొలకరి వర్షం వలె ప్రభు మన ఎందుకు వస్తున్నాడు, ఆయన మనతో ఉంటున్నాడు. పిల్లరా, ఎప్పుడైతే ఒక పని మనం చేస్తున్నాం, ఇక్కడ చూస్తున్నాం 7 విషయాలు ప్రభు మన జీవితాల్లో చేస్తుంటున్నాడు. ఒక పని నువ్వు ప్రభు కొరకు చూసేసినట్లయితే, ఒక దినమును ఒక ప్రభు సన్నిధిలో గడిపినట్లయితే అది 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ వాక్యం అంటుంది, యెహోవా ఎదుటకు మీకు సరైన సమయం ఇదే. యెషయా 55:6 చెప్తున్నాడు, మీరు ప్రభు యొద్దకు మరలుకోండి. ప్రభువుని వెళ్ళడానికి ఇది సరైనటువంటి సమయం. రెండవ రాకడకు ఇది ఎంతో సమీపంగా ఉన్నటువంటి సమయం. కాబట్టి ప్రభువును మనం సమీపించాలి.